హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలామందికి ఉపయోగపడే వీడియో. ప్లీజ్ ట్రోల్ చేయొద్దండి, మీరు పూర్తిగా వినండి. మళ్ళీ మీకు నచ్చితే మీకు లైక్ చేయండి. ప్లీజ్ చిన్న మెసేజ్ ఇవ్వండి. నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక కొడుకు కూతురు ఉంటారు. కొడుకు కూతురు అన్నప్పుడు కొడుక్కి పెళ్లి చేస్తుంది, కూతురికి పెళ్లి చేస్తుందంట. ఇది చాలామంది నాతో చెప్పిన మాటలు నేను వీడియో చేస్తున్నాను. ఆడవాళ్ళు చాలామంది నాతో చెప్తా ఉంటారు, ఏమంటే అత్తల్ని బాగా చూసుకోవాలని అంటున్నారు, అత్తలాడ మా తమారు ఉండాలని చెప్తున్నారు. కానీ కూతురికి పెళ్లి చేసినాక ఆ తల్లి కొడుక్కి న్యాయం చేయాలి. కొడుక్కి పెళ్లి చేసినాక వచ్చిన కోడలతోనే ప్రేమ అనురాగం పంచుకోవాలి. నీకు రేపు ప్రాణం పోయినా, నువ్వు బతుకున్నప్పుడు నీకు ప్రేమ అనురాగం, నీకు ఒక చిన్న దెబ్బ తగిలినా నేను చూసుకునేది కోడలే, కూతురు కాదు. కూతురు ఒకరికి ఇచ్చేసినావు, దాని కుటుంబం అది, దాని అత్త మామల్ని అది చూసుకోవాలి, బాధ్యత అది తల్లిగా మనం చెప్పియాల్సిందడా. అది వదిలేసి ఎంతసేపు ఏమే కొడుకింటికి వచ్చినప్పుడంతా కూతురు నెగేసుకుని వస్తున్నావు అంటే నీలో సంస్కారం లేదని అర్థం. సంస్కారం ఉన్న ఆడది కొడుకింటికి వచ్చినాడా కొడుకుతో కోడలతో ప్రేమగా ఉండి ఆడుకుంటా పాడుకుంటా నవ్వుకుంటా లైఫ్ హ్యాపీగా తీసుకొని పోవలే. కానీ అదే ప్రేమ కొడుక్కి మనం పెళ్లి చేస్తాం చూడు, మన ఇంటికి వచ్చిన కోడలతో ఆ ప్రేమ అనురాగం పంచుకోవాలి. నువ్వు అది వదిలేసి ఎంతసేపు నీ కూతురు జపం ఎత్తుకొని ఎప్పుడు కొడుకింటికి వచ్చినా కూతురు లేకపోతే ఉండలేను, కూతురు బిడ్డలను అల్లాడతారే. అదే కొడుకు పెళ్లి చేసి కొడుకు ఒక బిడ్డ నిలవలేదే, అయ్యో ఏ పూజ చేస్తామా, ఏ గుడికి వెళ్తామా, అయ్యో నా కొడుకు ఒక బిడ్డ పుడితే బాగుండేని అల్లాడతావు చూడు, అది నువ్వు నిజాయితీ అయిన తల్లివి తెలుసా. కూతురుకు బిడ్డ పుట్టినా కూతురు తిన్నాకుతామా, కూతురు బిడ్డలు తిన్నాకుతామా అనేది నువ్వు తల్లి కాలేవు. నేను 100% చెప్పగలుగుతా. తల్లి అనేది కొడుకు ఉండగా కూతురు బిడ్డల జోలికి మనం ఎక్కువ పోకూడదు, కూతుర్ని నెగేసుకొని మాట్లాడకూడదు. కూతుర్ని జపం చేసుకుంటా కోడల దగ్గర ఉండవంటే నీలో సంస్కారం లేదు. నీ తల్లిదండ్రులు నిన్ను సంస్కారంగా పెంచలా, నీ బిడ్డలు నిన్ను సంస్కారం ఎలా పెంచుతావు? ఏమండి నేను చెప్పేది ఎంతవరకు కరెక్టా కదా చెప్పండి. 100% నేను చెప్పింది కరెక్టు. ఎప్పుడైతే కొడుకు పెళ్లి చేస్తావు, నీ ఇంటికి ఒక బిడ్డ, నీ ఇంట్లో దీపం పెట్టిన వచ్చిన బిడ్డ, ఆ బిడ్డని నువ్వు నీ కూతురు కంటే ఎక్కువగా ప్రేమ ఈ కోడలకి ఇచ్చినావు అనుకో, కోడలు లైఫ్ లాంగ్ నేను చూసుకుంటుంది. ఎవరికో ఇచ్చేసింది దాన్ని నాకతానే ఉన్నావనుకో, నీకు కోడలేడ పెట్టదు. ఈ పొద్దు పెట్టిన రేపైనా ఈదులో వేసి కారి మోపిస్తుంది. కాలు చేతులు ఉన్నప్పుడు కాలు చేతులు పడిపోతుంది చూడు, అప్పుడు ఆ నరకం అనేది చూపిస్తారు ఎవరైనా. కాబట్టి ఎప్పుడు కూతురు నెగేసుకుంటామా, కూతురు బిడ్డను తెచ్చుకుంటామా అని ఆలోచనగా చేయాల్సింది. కొడుకింటికి వచ్చినాడా ప్రశాంతంగా నా కొడుకు నా కోడలతో హ్యాపీగా ఉండాలని వచ్చినానని ఆలోచనతో నువ్వు వస్తే అప్పుడు నీళ్ళ నిజాయితీ. కరెక్టే కదా ఫ్రెండ్స్? ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు ఎందుకు